మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ ప్రతి సమస్యకి కూడా గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని సరిదిద్ది గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలన్నింటినీ కూడా ఈరోజు రూపుమాపి ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తూ ముఖ్యంగా పేదరిక నిర్మూలన, కులాల మధ్య మతాల మధ్య అంతరాలను తొలగించడం కోసం ఆయన విద్యా విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాలే ఆరోగ్య భద్రత కల్పించాలని ఈ రాష్ట్ర వైద్య రంగంలో, వైద్య విద్యా రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఈరోజు పేదవాడికి మెరుగైన నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించడం జరిగింది. అదేవిధంగా తరతరాలుగా ఉన్న అక్క చెల్లెముల యొక్క ఆర్థిక అసమానతలను తొలగించే విధంగా అక్క చెల్లెమ్మలకి ఆర్థిక స్వావలంబన కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వైఎస్ఆర్ చేయూత కానీ, ఆసరా పథకం ద్వారా డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా సుమారు 25,156 కోట్ల రుణమాఫీ చేసే విషయంలో కానీ, తోడు చేదోడు ఇలాంటి అనేక పథకాల ద్వారా పాటు డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఏదైతే వాళ్ళు స్వయం సహాయ సంఘాలు చేస్తున్నాయో ఆ ప్రొడక్ట్స్కి మరింత మార్కెట్ ఉండే విధంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లివర్, రిలయన్స్ అంటే దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆ దిగ్గజ సంస్థలకి ఎస్జెస్సి గ్రూప్ని కనెక్ట్ చేసి వారికి ఆర్థిక స్వావలంబన తీసుకొచ్చిన విధానం ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా సొంతింటి కళని నిజం చేయడంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున దీర్ఘకాలిక ప్రయోజనాలతో పెట్టుబడులకు స్వాగతం పలికి మనకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని బ్లూ ఎకానమీని అభివృద్ధి చేసేది అడుగులు వేస్తూ ప్రతి 150 కిలోమీటర్లకు ఒక పోర్టు, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేసి 23,500 ఎకరాలు పరిశ్రమల కోసం కేటాయించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు వాటినే ప్రచారాస్త్రాలుగా తీసుకుని గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ఏ విధంగా అయితే నిర్వహించామో అదేవిధంగా గడప గడపకి జగనన్న సంక్షేమం, గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో మేము ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రచారాన్ని చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రజలు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే స్వాగతిస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ వచ్చే 2024 ఎన్నికల్లో మా ఓటు హక్కు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి చేయబోతున్నాం అని ప్రజలందరూ కూడా చెబుతూ ఉన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి కూడా గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, 50 కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేశాం, అందులో 38 కమ్యూనిటీ హాల్స్ పూర్తయినాయి. అదేవిధంగా ప్రతి స్కూల్ని కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా రెనోవేట్ చేశాం. 4 స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్స్గా అభివృద్ధిపరిచాం. ఈ నియోజకవర్గానికి రహేజా లాంటి దిగ్గజ సంస్థల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపడతా ఉన్నారు. దాని పక్కన ఒక ఐటీ టర్మ్ నిర్మాణం జరగబోతూ ఉంది. ఏఎంసీ మాల్ వచ్చింది. ఇలా పెట్టుబడులను కూడా తీసుకురావడంతో పాటు పెట్టుబడులకు అనుకూలంగా ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్స్ని కూడా వైడెన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసి దాంతోపాటు సివిక్ కమ్యూనిటీస్ అన్నింటిలోనూ కూడా విద్యుత్ సంబంధించి కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, పార్క్స్ కానీ వీటన్నిటిని కూడా అభివృద్ధి పరిచి ఈరోజు ఈ నియోజకవర్గంలో 25 సంవత్సరాలుగా ఉన్న అనేక సమస్యల్ని శాశ్వత పరిష్కారం చూపించాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేశాం. ఎలాంటి వివక్ష లేకుండా వాళ్ళు తెలుగుదేశం పార్టీయా లేకపోతే జనసేన పార్టీయా బీజేపీ పార్టీ అని చూడకుండా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాం. ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను స్వాగతిస్తామని కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు.